గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దోచుకుంటే ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తూ ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ములాగా అభివృద్ధి జరగాల అవసరం ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రము విడిపోవడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1969లో మరి 369 మంది విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపింది జై తెలంగాణ అన్నందుకు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి చివరి దశ పోరాటంలో కూడా 1200 మంది తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది. చివరకు తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ అన్నదమ్ముల్లాగా ఒక పోటీ తత్వంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రావడము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాకు స్టేట్ క్యాపిటల్ లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడము చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరు పొరపాటు అడుగుతున్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదేవిధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్టుకు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో కానీ, గతంలో ఆదిలాబాద్ విషయంలో కానీ, కొత్తగూడెం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతున్నదో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. అంతేకాకుండా అన్నదమ్ముల్లాగా ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గత అనేక రోజులుగా వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని నేను గతంలో ఉత్తరం రాస్తే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి ఇవ్వలేదు. రైల్వేలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లు
రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో అదనంగా 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులు సుమారు 1,30,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈరోజు ఈ 2 రాష్ట్రాలలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా అమరావతి కూడా అభివృద్ధి జరగాలి, క్యాపిటల్ కూడా అభివృద్ధి జరగాలి. తెలంగాణ కూడా ఈరోజు